హలో అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరందరికీ ఇప్పుడు నేను పూజా వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇదేంటంటే నేను నైవేద్యం కోసమని ఫస్ట్ ఒక ఇత్తడి తపాలా అండి. ఇత్తడి తపాలాకి ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇందులో ఒక ఫుల్ ప్యాకెట్ ఆఫ్ పాలు వేసేయాలండి. ఫుల్ ప్యాకెట్ వేసేసి అందులో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఆ ఎసరు మరుగుతూ ఉండగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు నెక్స్ట్ బియ్యం మిశ్రమాన్ని అందులో వేయాలండి. ఉడకడం కోసం వేసి ఆ ఎసట్లో మరుగుతున్న ఎసట్లో ఈ నానబెట్టిన ఒక గంట పాటు నానబెట్టిన బియ్యము నెక్స్ట్ పెసరపప్పు అండి వేయాలి. అది కొలత విషయానికి వచ్చేసరికి ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండి. గంట నానబెట్టి ఫుల్ ప్యాకెట్ పాల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మరుగుతున్న ఎసట్లో ఇది వేయడమే. నెక్స్ట్ ఒక 2 ఎలాచీలు కూడా నేను దంచి వేసుకున్నానండి ఇందులో. ఇది ఈ విధంగా మొత్తం రైస్ మెత్తగా అయ్యేంత వరకు మన సిమ్లో పెట్టి ఉడికించాలంటే ఒక పావు గంట అయితే పడుతుంది, లేదా 20 నిమిషాలు పావు గంట పడుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ 1.5 కదండి నేను తీసుకున్న రైస్ పప్పు, నేను 2 ఫుల్ గ్లాసెస్ అదే గ్లాస్తో 2 ఫుల్ గ్లాసెస్ బెల్లం వేసుకున్నాను. బాగా తరగాలండి బెల్లాన్ని. ఇది పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసి వేయాలండి బెల్లం, లేదంటే విరిగిపోతుంది ప్రసాదం అనేది. నెక్స్ట్ ఇంకా దీనికోసం నేను నెయ్యి, అందులో కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నానండి. మీకు నచ్చితే అన్ని డ్రై ఫ్రూట్స్ వేయొచ్చండి, కిస్మిస్, అన్ని పిస్తా ఇలాంటివన్నీ కూడా వేయొచ్చు. నేనైతే కొబ్బరి జీడిపప్పే వేసానండి, ఇంకేం వేయలేదు. ఇవి వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసి ఇందాక మనం బెల్లం వేసాం కదండి, ఆ పరమాన్నాన్ని బాగా మిక్స్ చేయాలి. మీకు ఇది కొంచెం డస్ట్గా ఉన్న బెల్లం అయితే కనుక మీరు పాకంలా చేసి వడకట్టి వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న బెల్లం అయితే డస్ట్ ఏమి అనిపించలేదు, నీట్గానే ఉంది నాకు. అందుకని నేను ఇక డైరెక్ట్గా తరిగేసి వేసేసుకున్నాను. ఈ బెల్లం వేసాక బాగా మిక్స్ చేసి కొబ్బరి ఈ తర్వాత ఈ జీడిపప్పు వేసి కలిపేయడమేనండి. బాగా అంతే, ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా చేస్తే కనుక మీకు పాలు అనేవి విరగకుండా వస్తుందండి ప్రసాదం అనేది. పాలు విరిగే ఆప్షనే ఉండదు. ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీతో ఉంటుందండి. మీకు గట్టి పడిపోవడం అలా ఏమి ఉండదు, కరెక్ట్గా ఉంటాయి ఈ మెజర్మెంట్స్ అయితే. ఇదండి, ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇది ఈ రకంగా అయితే ఉందండి. మీకు చేస్తున్నాను కన్సిస్టెన్సీ చూపించడం కోసం, మీకు ఇలా చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా మనం పూజ చేసుకోవడానికి రెడీ అయిపోదామండి. ఈ విధంగా నేను ఒక బౌల్లో పెట్టుకున్నాను ప్రసాదాన్ని. పెట్టేసి ఇంకా దీపం వెలిగించేసానండి. దీపం వెలిగించేసి అరటిపళ్ళు అన్నీ పెట్టేశాను అక్కడ. ధూపం ఇచ్చేసాను. నెక్స్ట్ కొబ్బరికాయ కూడా నేను కొట్టేశానండి. అయిపోయినట్టే పూజ. ఇదండి ఈరోజు మా ఇంట్లో పూజ అయితే. ఇంకా వంట విషయానికి వచ్చేద్దామండి, కిచెన్లోకి వచ్చేయండి మీరు కూడా. ఇక్కడైతే నేను బరబాటి ఫ్రై అలానే ఆలు ఫ్రై చేస్తున్నానండి. రసం ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. ఇది బేసిక్ ఆలు ఫ్రై ఏనండి, మీకు రీసెంట్గా షేర్ చేశాను కదా అదే టైపు ఆలు ఫ్రై. నెక్స్ట్ ఇంక ఈ బరబాటి విషయానికి వస్తే ఇది బీన్స్ అని కూడా అంటారండి, మా ఏరియాలో అయితే బరబాటి అని అంటూ ఉంటారు. ఇది ఏం లేదంటే ఆయిల్ వేసి పోపులు ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బరబాటీలు వేసేయడమేనండి, అంతే. కొంచెం మగ్గాక ఉప్పు కారం వేసేయడమే. ఇవ్వండి ఈరోజు రెసిపీస్ మా ఇంట్లో అయితే. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.